నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు. అక్కడ వారికి ఘన స్వాగతం పలికిన అధికారులు, నాయకులు తదితరులు. సైదాపురం మండలంలో రాజకీయ కక్షల నేపథ్యంలో దాడులు. తూరుపొండ్ల గ్రామంలో వైకాపా, టీడీపీ నాయకుల కార్యకర్తల మధ్య ఘర్షణ. కత్తులు, కర్రలతో దాడులు. పలువురికి రక్తగాయాలు. దగ్ధమైన ట్రాక్టర్, డీజే. ప్రమాణ స్వీకారం కన్నా ముందే దాడులు జరపండి అని చంద్రబాబే ప్రేరేపించారని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో గంధం మహోత్సవం. గూడూరులోని దర్గా వీధిలో వెలసి ఉన్న హజరత్ సయ్యద్ హాషిం హుసేనీ జాఫర్ మస్తాన్ ఔలియా వారి దర్గాలో జరిగిన గంధం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం శ్రీవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా అందరూ తిరుమలకు చేరుకున్నారు. చంద్రబాబు, లోకేష్లను అధికారులు, నాయకులు తదితరులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం బుధవారం సాయంత్రం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కుటుంబ సభ్యులకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర అధికారులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. పూల బుకేలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం వారు రాత్రి తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయానికి చేరుకున్నారు. సీఎం చేరుకున్న అతిథి గృహానికి ఎదురుగా ఉన్న చైర్మన్ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు చంద్రబాబు కోసం ఎదురు చూశారు. నేరుగా అతిథి గృహానికి వెళుతుండగా కార్యకర్తలు ఒక్కసారిగా తమను కలిసి వెళ్లాలని అభ్యర్థించారు. దీంతో వర్షంలోనూ గొడుగుతో ఆయన వారి వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, దేవంశులు కూడా గొడుగులతో వెళ్లడం కనిపించింది. సైదాపురం మండలంలో రాజకీయ కక్షలు పురివిప్పాయి. ఎన్నికలు ముగియడంతో అక్కడక్కడ ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఘర్షణలకు దిగుతుండటంతో పలువురు తీవ్రంగా గాయపడుతున్నారు. ఈ క్రమంలో భాగంగా తూరుపొండ్ల గ్రామంలో తెలుగుదేశం, వైకాపా కార్యకర్తలు కత్తులు, కర్రలతో తెగబడడంతో పలువురికి రక్తగాయాలయ్యాయి. సైదాపురం మండలంలోని తూరుపొండ్ల గ్రామంలో టీడీపీ, వైకాపా కార్యకర్తల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు తెగబడడంతో పలువురికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు గ్రామంలో విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుండగా ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం కాస్త ముదరడంతో దాడులకు పాల్పడ్డారు. వైకాపాకు చెందిన వారు డీజేను తగలబెట్టగా టీడీపీకి చెందిన వారు వారికి చెందిన ట్రాక్టర్ ను తగలపెట్టారు. దీంతో గ్రామంలో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ దాడుల్లో టీడీపీ, వైకాపాకు చెందిన వారు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. గాయపడ్డ క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ మేరకు సైదాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెల్లెలకి మామిడికాయలు ఇచ్చేసి ట్రాక్టర్లో ఇంటికి వచ్చి నేనుండే తోటలో కాపురం, నా చిన్న కొడుకు ఊర్లో ఉంటే వాళ్ళు తీసుకెళ్లేదానికి ఊర్లోకి వచ్చాం. వీడిని తీసుకొని ట్రాక్టర్ ఎక్కించుకొని వెళ్తుంటే బస్టాండ్ సెంటర్కి వచ్చేసరికి వాళ్ళు డీజే బాక్సులు పెట్టి భయంకరంగా ఆడుతున్నారు. 10 నిమిషాలు ఆనుకుంటారు. కావాల్సిన ప్లేస్ ఉంది. వాళ్ళు పక్కకు పోకుండా ఎవడైతే ప్రోగ్రాం, ఏం ప్రోగ్రాం జరుగుతుంది అని ముక్కుమడిగా ఒక్కసారి నా పైన దాడి చేసి నా ఫోన్ పెట్టుకొని గొంతు మీద గుర్తేశారు. ఏళ్ళు కొట్టారు. మా వాడిని పిల్లోని కొట్టారు. తర్వాత సమాచారం తెలుసుకున్న మా ఊళ్ళో వచ్చేసరికి వాళ్ళందరూ ముక్కుమడిగా ఒకేసారి మా వాళ్ళందరూ కూడా దాడి చేసి అందరికీ గాయపరిచి. ప్రమాణ స్వీకారం కన్నా ముందే దాడులు జరపండి అని చంద్రబాబే ప్రేరేపించారని
ఫిర్యాదు చేస్తే అధికారులు తీసుకోవడం లేదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్వేచ్ఛ లేదని, న్యాయం లేదని, అన్యాయమే రాజ్యమేలుతోందన్నారు. కార్యకర్తలపై దాడులు చేయడం, ఇల్లులు కూల్చడం లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ లేవని, ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని, రాష్ట్రపతి, హ్యూమన్ రైట్స్ కమిటీ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఎంపీలు వివరించారు. స్వేచ్ఛ లేదు, న్యాయం లేదు, అన్యాయమే రాజ్యమేలుతుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది. కనీసం ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తర్వాత గాయాలకి గురై తర్వాత కూడా ఫిర్యాదు చేస్తామనంటే అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన. ఈరోజు రాష్ట్రాన్ని అత్యంత భయానకమైనటువంటి వాతావరణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే నెట్టడం జరిగింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం మొట్టమొదటిగా మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో ఎన్నికలు జరిగాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వెళ్ళాయి. కానీ ఈ విధంగా ఎన్నడూ లేని విధంగా ఎన్నికల తర్వాత హింస చెలరేగడం అన్నటువంటిది ఈ యొక్క చంద్రబాబు నాయుడే నాంది పలికాడు అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా, పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. రాజకీయాలు ఎలక్షన్ల వరకే ఉండాలి, కానీ దాని తర్వాత కూడా ఈరోజు చాలామంది కార్యకర్తల్ని దౌర్జన్యంగా గాయపరచడము, అదేవిధంగా ఇల్లులు కూల్చేయడము, జేసీబీలు పెట్టి వాళ్ళ వ్యాపారాల్లో దెబ్బతీయడము, అదేవిధంగా చాలామంది పైన ఈరోజు దాడులు జరిగిన పరిస్థితి అందరూ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా ఒక మంచి ప్రెసిడెంట్ కాదు, అధికారం ఇప్పుడు కూడా శాశ్వతం కాదు. ఎన్నో పార్టీలు ఎంతోమంది అధికారంలోకి వచ్చారు, పోయారు. కానీ ఈ విధంగా కార్యకర్తల పైన దాడులు చేయడము, ఇల్లులు కొట్టడం, ఇవన్నీ కూడా కొత్త పద్ధతి. ఎప్పుడు కూడా ఈ విధంగా రాష్ట్రంలో జరగలేదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు మీకు, మీరు ఏవైతే ప్రామిస్ చేస్తారో, మీరు ఏవైతే మంచి పనులు చేస్తారో అవన్నీ కూడా చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 40% పబ్లిక్ ఈరోజు ఓటమి చెందినా కూడా వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. కేవలం ఆ 60% ఏదైతే మీకు 57 56 ఏదో వచ్చిందో వాళ్ళకే ప్రభుత్వం కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి ఘటనల అన్నింటి కూడా ఇమ్మీడియట్గా లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా చక్కదిద్ది ఇలాంటి ఘటనలు జరగకుండా. 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వాకాడు మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్థానిక అశోక్ పిల్లర్ కూడల నుండి మండల రెవెన్యూ కార్యాలయం వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీశక్తి భవన్ లో తహసీల్దార్ నరసింహారావు ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లలో చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి, కోటా శ్రీనివాసులు, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రైట్గా తీసుకుంటూ బాగుంటుంది. జెండా పట్టుకున్నా మా ఆయన వచ్చాడు. నాయకుడు, మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి మహాకూటమి తరఫున ఈరోజు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ కూటమి తరఫున వాకారు మండలంలో కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గతంలో 5 ఏళ్లు ఈ సైకో ప్రభుత్వంతో అందరం నరకం చూసాం. ఈరోజు ఎంప్లాయీస్ కాడి నుంచి ఐటీ రంగం కాడి నుంచి అందరూ ప్రతి ఒక్కరూ బయట ఇతర రాష్ట్రాల్లో ఉండి కూడా వచ్చి అత్యధిక మెజార్టీని ఇవ్వడం ఈ కూటమికే దక్కింది. గతంలో ఎప్పుడూ లేదు. ఎక్కడ మన దేశ చరిత్రలోనే ఇంత మెజార్టీ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇంతకుముందు కూడా ఎన్డీఏ కూటమి అన్నీ ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఈ 5 ఏళ్లు పాలన, దుర్మార్గ పాలన, అదేవిధంగా డ్రగ్స్ పాలన, అదేవిధంగా ల్యాండ్ శాండ్ మాఫియా పాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఎత్తున ఓట్లేసి ఈ రోజు ఇంటికి పంపించారు ఈ రాష్ట్ర ప్రజలని చెప్పి మీ పత్రికా మిత్రుల ద్వారా అందరికి తెలియజేస్తా ఉన్నాను. అయితే మంచి రోజులు వచ్చే ఈ రాష్ట్రానికి అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. ఇక వచ్చే రోజుల్లో అభివృద్ధి జరుగుతుంది. సంక్షేమ పథకాలు కూడా ఏడా తక్కువ లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా గతం లాగా వన్ సైడ్ చేయకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా అధికారులను కూడా మేము కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదేవిధంగా మిగతా సిబ్బంది అందరూ బాగా సహకరించారు. అదే సహకారం ప్రజలకు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ చిట్టమూరు టీడీపీ మండల అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు ప్రమాణం చేయడంతో ఆనందోత్సాహాలతో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లలో ప్రజలు తిలకించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాముని తీరు, శ్రీరాముని తీరు, సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 దాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 దాం దుంకాడుతాం, చంద్రన్న గెలుపును చూస్తా. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలను తడిసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో కోట మండలంలోని విద్యానగర్ లో టీడీపీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తిరుపతి పార్లమెంట్ నాయకులు వాకా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మీజూరు చంద్రప్రకాష్, పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేటలో అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన లైవ్ టీవీల ద్వారా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని మెప్మా మహిళలు ప్రజలు తిలకించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ మెప్మా సంస్థలను ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సంతోషంగా ఉందని వివరించారు.
పథకాలు మళ్ళీ తీసుకొని ఆయన మళ్ళీ సీఎంగా రావడం మాకు చాలా ఇదిగా ఉంది, సంతోషంగా ఉంది. ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి చాలా కృతజ్ఞతలు. మేము అమరావతికి రాలేకపోయాము, కావున ఇక్కడి నుంచి మేము ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాము. చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని దర్గా వీధి వద్ద వెలసి ఉన్న హజరత్ సయ్యద్ హుసేన్ జాఫీర్ మస్తాన్ ఔలియా వారి దర్గా నందు బుధవారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో భక్తుల నడుమ గంధం మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా గంధాన్ని దర్గా కమిటీ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఇంటి నుండి వారి కుమారుడు రమేష్ ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొచ్చారు. అక్కడ మత గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని హజరత్ వారి సమాధికి లేపనం చేశారు. దర్గా వద్ద భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ముస్లింలు ఇరువుగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో దర్గా ప్రధాన ముజావర్ మగ్దూమ్, దర్గా కమిటీ ప్రతినిధులు షేక్ షాన్వాజ్, సందాని బాషా, గోల్డెన్ గౌస్, షబ్బీర్, యస్తాని, సయ్యద్ బాషా, నయూమ్, కరీముల్లా, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. जन्नत का दर खुला है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते। कुरान में ये लिखा है हो, कुरान में ये लिखा है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते। हैया अलल सलाह, हैया अलल फलाह, हैया अलल सलाह, हैया अलल फलाह। अफजल हर एक नेकी से बेशक नमाज है, यानी नबी की आंखों की ठंडक नमाज है, यानी नबी की आंखों की ठंडक नमाज है। बंदे हो तुम खुदा के तो शुक्र खुदा करो, बंदे हो तुम खुदा के तो शुक्र खुदा करो। पाबंदियों के साथ नमाजें पढ़ा करो, पाबंदियों के साथ नमाजें पढ़ा करो। रहमत का सिलसिला रहमत का सिलसिला है नमाजी के वास्ते, जन्नत का दर खुला है नमाजी के वास्ते। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చంద్రబాబు కుటుంబ సభ్యులు. అక్కడ వారికి ఘన స్వాగతం పలికిన అధికారులు, నాయకులు తదితరులు. సైదాపురం మండలంలో రాజకీయ కక్షల నేపథ్యంలో దాడులు. తూరుపొండ్ల గ్రామంలో వైకాపా, టీడీపీ నాయకుల కార్యకర్తల మధ్య ఘర్షణ. కత్తులు, కర్రలతో దాడులు, పలువురికి రక్తగాయాలు. దగ్ధమైన ట్రాక్టర్, డీజే. ప్రమాణ స్వీకారం కన్నా ముందే దాడులు జరపండి అని చంద్రబాబే ప్రేరేపించారని ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి. భక్తి శ్రద్ధలతో గంధం మహోత్సవం.
గూడూరులోని దర్గా వీధిలో వెలసి ఉన్న హజరత్ సయ్యద్ హాషిం హుసేని జాఫర్ మస్తాన్ ఔలియా వారి దర్గాలో జరిగిన గంధం మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.